In earlier class, we have discussed about official communication, which is called as Lanchanaprayamana communication in Telugu. What are the merits of official communication? मतलब లాంఛనప్రాయమైన కమ్యూనికేషన్ వల్ల కలిగేటువంటి లాభాలు ఏంటి అనేది చూసాం. Now today we are going to discuss about the limitations of official communication. లాంఛనప్రాయమైనటువంటి కమ్యూనికేషన్కి ఉన్నటువంటి పరిమితుల గురించి ఈ క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం. సో ముందుగా ఈ లాంఛనప్రాయమైనటువంటి కమ్యూనికేషన్కి ఉన్నటువంటి ఒక పరిమితి ఏమిటి అంటే సమయం వృధా. మొట్టమొదటి పరిమితి సమయం వృధా. అంటే ఇక్కడ చూడండి, ఉన్నత స్థాయి అధికారులు కింది స్థాయి ఉద్యోగులకు గొలుసు కట్టు విధానం ద్వారా మాత్రమే సమాచారాన్ని చేరవేయగలరు. ఈ ప్రక్రియ వేగవంతంగా పూర్తి కాదు, అందుచే చాలా విలువైన సమయం వృధా అవుతుంది. అంటే ఏమిటంటే గొలుసు కట్టు విధానం చైన్ లాగా, అందరికంటే ఉన్నత స్థాయి అధికారి ఎవరైతే ఉంటారో ఆయన నుంచి ఇమ్మీడియట్గా ఆయన కింద ఉండేటువంటి సబార్డినేట్ కింది అధికారికి ఒక సమాచారాన్ని చేరవేస్తారు. ఆయన తనకంటే కింద ఉండేటువంటి అధికారికి మరి ఆ సమాచారాన్ని చేరవేస్తారు. అట్లా పై స్థాయి అధికారి నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు ఒకరి నుంచి ఒకరికి స్టెప్ బై స్టెప్ సమాచారము రావాలి. అంటే ఆఫీసుల్లో అయితే ఒక డెస్క్ నుంచి ఇంకో డెస్క్ నుంచి ఇంకో డెస్క్కి ఎలాగైతే సమాచారం మామూలుగా మనం అందరం చూస్తుంటాం, ఫైల్ కానీ సమాచారం కానీ తిరుగుతుందో, అలాగే ప్రతి కార్యాలయంలో కూడా ఇట్లా క్యాడర్లో డిఫరెంట్ లెవెల్లో డిఫరెంట్ ఆఫీసర్స్, క్యాడర్స్, ఉద్యోగులు ఉంటారు. సో ఒకరి నుంచి ఒకరికి అట్లా రావడానికి ఈ కమ్యూనికేషన్, అఫిషియల్ కమ్యూనికేషన్ అనేది చాలా సమయం తీసుకుంటుంది. ఈ చైన్ లాగా, ఒక చైన్ లింక్ లాగా రావటానికి. ఓకే, అందువల్ల ఏమవుతుందంటే ఇది అంత వేగంగా ఈ ప్రక్రియ అనేటువంటిది పూర్తి కాదు. దానివల్ల చాలా విలువైనటువంటి సమయం వృధా అవుతుంది. సో టైం వేస్ట్, valuable time is the valuable time is waste with this official communication. Time waste is possible. The valuable time waste is possible in official communication due to different levels in bureaucracy, in the hierarchy of bureaucracy. Due to this, there is a lot of time is taken while we communicate, while we pass on the communication. So that is one of the limitation of official communication. So second limitation of official communication, let us see, anuga lekapavatam. So not having convenience. Yeah, it is not at all convenient. Okay, for whom and what, let us see. సో ఇది లాంఛనప్రాయమైనటువంటి కమ్యూనికేషన్ అంత అనువుగా సౌకర్యవంతంగా ఉండదు. మామూలుగా సాధారణంగా మీరు లాంఛనప్రాయమైన కమ్యూనికేషన్ గమనిస్తే ఇది అంత అనువుగా కానీ సౌకర్యవంతంగా కానీ ఉండదు. గొలుసు కట్టులోని కమ్యూనికేషన్ చేయు వ్యక్తులు ఏదైనా అంశంపై విభిన్న ధోరణి లేదా అభిప్రాయాలను వ్యక్తపరచలేరు. ఓకే, ఒకవేళ వ్యక్తపరచదలిచినా అది చాలా సంక్లిష్టమైన చర్య. సో ఈ లాంఛనప్రాయమైనటువంటి కమ్యూనికేషన్లో ఒక చైన్ లాగా ఒక స్థాయి అధికారి నుంచి ఇంకొక స్థాయి అధికారికి సమాచారము కమ్యూనికేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఏదైనా ఒక అంశం గురించి ఒక అధికారి కానీ ఒక సిబ్బంది కానీ తన అభిప్రాయాల్ని, తనకు చాలా భిన్నమైనటువంటి అభిప్రాయాలు ఉంటే లేదా తన ధోరణి విభిన్నంగా ఉంటే దాన్ని వ్యక్తపరచడం అనేది సాధ్యం కాదు. యాస్టీస్ పై స్థాయి అధికారి నుంచి వచ్చిన సమాచారాన్ని కింది స్థాయి సిబ్బందికి లేదా కింది స్థాయి అధికారికి యాస్టీస్ దాన్ని పాస్ ఆన్ చేయడం తప్ప అందులో తన అభిప్రాయాన్ని, తనకున్నటువంటి భిన్నమైనటువంటి అభిప్రాయాన్ని లేదా తనకున్నటువంటి విభిన్నమైనటువంటి ధోరణిని వ్యక్తపరచలేడు. సో అందువల్ల ఏమవుతుంది, ఒకవేళ వ్యక్తపరచాలి అని అనుకుంటే కూడా అది చాలా క్లిష్టమైనటువంటి పని, అది చాలా సంక్లిష్టమైనటువంటి పని. ఎందుకంటే పై స్థాయి అధికారి ఆల్రెడీ ఒక సమాచారాన్ని సిద్ధం చేసి రాసి దాన్ని పంపిస్తాడనమాట. దాంట్లో తన కింది స్థాయి అధికారి జోక్యం చేసుకోవడం లేదా ఇంటర్ఫియర్ కావడం అనేది చాలా క్లిష్టమైనటువంటి పని.
సో ఈ ఈ అందువల్ల ఈ రకమైనటువంటి లాంఛనప్రాయమైనటువంటి కమ్యూనికేషన్ అనేది అంత సౌకర్యవంతంగా ఉండదు అని మనం చెప్పుకోవచ్చు. అంత అనువుగా కానీ సౌకర్యంగా కానీ ఉండదు. సో దిస్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ కన్వీనియంట్. ది అఫిషియల్ కమ్యూనికేషన్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ కన్వీనియంట్ ఫర్ ఎంప్లాయీస్ ఆర్ ఆఫీసర్స్ హు ఆర్ వర్కింగ్ in an office. And there is no possibility of expressing difference of opinion or a different attitude while communicating, because all of the employees or officers are part and parcel of that chain of the communication, and they don't have any sort of independence in expressing their opinion or a difference of opinion or difference of attitude. So that's why if even though if the lower officer or cadre wants to express their difference of opinion or attitude, that is not at all so easy. That is a very complicated process. So that's why this is not at all convenient. Official communication is not at all convenient or not at all comfortable for all the officers and employees who are working in an office. ఓకే, నెక్స్ట్. సో మూడవ పరిమితి ఏమిటి అంటే లాంఛనప్రాయమైనటువంటి కమ్యూనికేషన్లో చొరవ లేకపోవడం. సో ఈ లాంఛనప్రాయమైనటువంటి కమ్యూనికేషన్లో దిగువ స్థాయి ఉద్యోగులు ఉన్నత స్థాయి అధికారులు రూపొందించిన నియమ నిబంధనలను ఖచ్చితత్వంతో పాటించాలి. ఇది ఉద్యోగులలో సృజనాత్మకత అభివృద్ధికి ఆటంకం కలిగిస్తుంది. సో ఇక్కడ చొరవ లేకపోవడం అంటే ఏమి చొరవ ఉండదు అని అంటే, ఈ లాంఛనప్రాయమైనటువంటి కమ్యూనికేషన్లో పై స్థాయి అధికారులు దిగువ స్థాయి ఉద్యోగులకు కొన్ని నియమ నిబంధనలను రూపొందించి పంపిస్తారు. వాటిని ఆ దిగువ స్థాయిలో ఉండేటువంటి ఉద్యోగులు లేదా సిబ్బంది ఖచ్చితంగా ఆ నియమ నిబంధనల్ని పాటించాలి. అందులో మార్పులు చేర్పులు చేయడం, తన అభిప్రాయం తన ధోరణి వ్యక్తపరచడం అనేది అస్సలు ఉండదన్నమాట. సో ఎప్పుడైతే వచ్చినట్టుగా పై స్థాయి అధికారి యొక్క ఆదేశాలను అనుసరిస్తూ ఆయన ఏమి నియమ నిబంధనల్ని రూపొందించి పంపిస్తే వాటిని ఉన్నట్టుగా తూచా తప్పకుండా ఖచ్చితంగా దిగువ స్థాయి ఉద్యోగులు పాటిస్తారో అప్పుడు ఆ దిగువ స్థాయి ఉద్యోగుల్లో క్రియేటివిటీ అంటే సృజనాత్మకత అనేది పూర్తిగా లోపిస్తుంది. వారిలో సృజనాత్మక అభివృద్ధి అనేటువంటి దానికి ఇది ఒక పెద్ద ఆటంకము కలిగిస్తుంది అన్నమాట. ఏమిటి అంటే, పై స్థాయి అధికారులు ఏ నియమ నిబంధనలు అయితే రూపొందించి దాన్ని సమాచార పంపిణీలో భాగంగా కింది స్థాయి సిబ్బందికి పంపిస్తారో, ఆ కింది స్థాయి అధికారి లేదా సిబ్బంది దాన్ని మరొక అధికారి లేదా సిబ్బందికి ఉన్నట్టుగా తూచా తప్పకుండా ఖచ్చితంగా దాన్ని అనుసరిస్తూ పంపించాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఆ ఉద్యోగి తనలో ఉండేటువంటి సృజనాత్మకతను ఏమాత్రం ఉపయోగించడు. తద్వారా ఆయనలో ఉండేటువంటి సృజనాత్మక అభివృద్ధికి ఈ పద్ధతి వల్ల, ఈ విధానం వల్ల ఆటంకం అనేది కలుగుతుంది. సో ఎప్పుడైతే సృజనాత్మక అభివృద్ధికి ఆటంకం కలుగుతుందో ఆ ఉద్యోగి ఏం చేస్తాడంటే ఎటువంటి చొరవ చూపలేకపోతాడు. చొరవ అనేటువంటిది ఉండదు. అసలు చొరవ తీసుకునేటువంటి స్వేచ్ఛ ఉద్యోగికి ఉండదు. జోక్యం చేసుకోవడం, చొరవ తీసుకోవడం అనేటువంటి ఉన్నట్టుగా ఖచ్చితంగా అనుసరిస్తాడు. కాబట్టి అతనిలో సృజనాత్మక అభివృద్ధికి ఆటంకం అనేది ఏర్పడుతుంది. సో there will not be any possibility of taking initiative by the lower cadre of employees or officers while communicating in official communication, because so many rules and regulations are framed by the higher officials, and the lower officials or cadre of employees will follow as it is without any changes. As it is they follow, and as it is they pass on that communication to the lower levels. So while doing this, over a period of time, those employees will lose their creativity, and loss of creativity will happen in them with this nature of following. So those employees will not take any initiative because of their fear and because of that process. So this is one of the limitation in official communication. So next we go for a fourth limitation of official communication, that is adhikari vaikari, the attitude of the officer or official. సో ఈ విధానంలో పంపేవారు పూర్తి అధికారం కలిగి ఉంటారు.
గ్రహీత దిగువ స్థాయి సిబ్బంది అగుటచే వారి ఆదేశాలు మీరు తూచా తప్పకుండా పాటించాలి. అందుచే ఇది అధికార వైఖరిగా దిగువ స్థాయి సిబ్బంది భావిస్తారు. సో ఏమవుతుంది, ఈ అఫిషియల్ కమ్యూనికేషన్‌లో అఫిషియల్‌గా ఏ సమాచారాన్ని అయితే పై స్థాయి అధికారి పంపిస్తారో, దాన్ని దిగువ స్థాయి సిబ్బంది ఆ సమాచారాన్ని ఒక ఆదేశంలాగా భావించి, ఓకే, దాన్ని తూచా తప్పకుండా ఆ సమాచారాన్ని ఒక ఆదేశంగా భావించి పాటించడం అనేది జరుగుతుంది. దిగువ స్థాయి సిబ్బంది అంటే ఎవరైతే సమాచారాన్ని గ్రహిస్తారో, స్వీకరిస్తారో వారు పై స్థాయి అధికారి పంపించిన సమాచారాన్ని చదివి దాన్ని ఒక ఆదేశంలాగా భావించి తూచా తప్పకుండా పాటించడము, దాన్ని అలాగే కింది స్థాయి సిబ్బందికి పంపడం అనేటువంటిది జరుగుతుంది. సో ఇదంతా కూడా అధికార అధికార వైఖరిగా ఆ దిగువ స్థాయి అధికారులు కానీ సిబ్బంది కానీ భావిస్తారనమాట. ఓకే, పై ఆఫీసర్ యొక్క యాటిట్యూడ్ ఇది. సో ఆయన ఏది పంపిస్తే దాన్ని తూచా తప్పకుండా మనం పాటించాలి, అనుసరించాలి. అలాగే దాన్ని ఎటువంటి మార్పులు చేర్పులు లేకుండా కింది స్థాయి సిబ్బందికి పంపించాలి అనేటువంటి ధోరణిని ఉద్యోగులు కలిగి ఉంటారన్నమాట. సో అఫిషియల్ యాటిట్యూడ్ అనేది వన్ ఆఫ్ ద లిమిటేషన్ ఫర్ అఫిషియల్ కమ్యూనికేషన్, ఆఫీసర్స్ యాటిట్యూడ్ అనేది. బికాజ్ ద ఎంప్లాయీస్ ఫీల్ లైక్ దిస్, that the information came from higher official should be followed without any changes as it is, and should be forwarded to the lower cadre without any changes, because this is a higher official's information, and this is an order of the higher official. So we should not change, or we should not take initiative, we should not use our creativity, uh, like this they feel. So this is one of the limitation of official communication. So let us go for another limitation, that is స్నేహపూర్వక సంబంధాలు లేకపోవటం. No friendly relations in this communication. This is one of the limitation. సో ఏంటి అంటే ఈ వ్యవస్థలో సిబ్బందిచే ఖచ్చితంగా ఉన్నతాధికారులు అనేక క్రమాలు అనుసరించబడతాయి. అంటే ఈ సిస్టమ్, ఈ అఫిషియల్ కమ్యూనికేషన్ అనేటువంటి సిస్టంలో ఎవరెవరైతే భాగంగా ఉంటారో, ఏ సిబ్బంది అయితే భాగంగా ఉంటారో వారు ఖచ్చితంగా ఉన్నత అధికారులు వారి యొక్క ఆదేశ క్రమాలు అనుసరించబడతాయి. అంటే ఉన్నత అధికారులు ఏ ఆదేశాలను అయితే పంపిస్తారో వాటిని క్రమబద్ధంగా ఈ సిబ్బంది ఖచ్చితంగా అనుసరించడం అనేటువంటిది ఉంటుంది. అందుచే వారి బాధ్యతలు కట్టుబడి ఉంటారు. సో ఎప్పుడైతే అనుసరించడం అనేది బాధ్యతగా భావించి ఆ బాధ్యతకు కట్టుబడి ఉండి ఉన్నత అధికారులు పంపించినటువంటి సమాచారాన్ని ఖచ్చితంగా అనుసరించడం అనేది చేస్తూ ఉంటారు. మరియు ఇతర వ్యక్తులతో లేదా పై స్థాయి అధికారులతో స్నేహపూర్వక సంబంధాలు కొనసాగించలేరు. సో మా పై అధికారి పంపించాడు దీన్ని, నేను దాన్ని అలాగే ఉన్నట్టుగా మీకు పంపిస్తున్నాను, నేను దాన్ని అనుసరిస్తున్నాను, మీరు కూడా దాన్ని ఒక ఆదేశంగా భావించి అనుసరించాలి. దీంట్లో ఎటువంటి మినహాయింపులు ఉండవు, దీంట్లో ఎటువంటి మార్పులు చేర్పులు ఉండవు. ఇందులో సొంతంగా మీరు దానికి మీ భాష్యాన్ని జోడించడం అనేటువంటిది కూడా సాధ్యం కాదు అని చెప్పి మనం కింది స్థాయి సిబ్బందికి లేదా మనతో సమాన స్థాయికరైనటువంటి అధికారులకు చెప్పడం జరుగుతుంది. సో ఇటువంటి ప్రాసెస్లో ఎక్కడ కూడా పై స్థాయి అధికారులతో కానీ కింది స్థాయి సిబ్బందితో కానీ మనతో సమానంగా స్థాయిలో పనిచేసే ఉద్యోగులతో కానీ స్నేహపూర్వకమైనటువంటి సంబంధాలు కొనసాగించడం అనేది సాధ్యం కాదు. ఖచ్చితంగా పై అధికారి పంపించిన ఆదేశాల్ని అనుసరించాల్సి వస్తుంది. దాన్ని ఒక బాధ్యతగా భావించి దానికి కట్టుబడి మనం ఉంటాము. సో అదే బాధ్యతతో మన కింది స్థాయి సిబ్బందికి చెప్పడం, ఆదేశించడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ కమ్యూనికేషన్ ప్రాసెస్లో అటు పై స్థాయి అధికారులతో కానీ ఇటు కింది స్థాయి సిబ్బందితో కానీ ఎటువంటి స్నేహపూర్వకమైన సంబంధాలు మనం కొనసాగించలేము. సో దెర్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఏ పాసిబిలిటీ ఆఫ్ మెయింటైనింగ్ ఫ్రెండ్లీ రిలేషన్స్ విత్ అవర్ హైయర్ అఫిషియల్స్ and also our lower cadre who are working under our control, because in this process we have to must and should follow the information which came from our higher official, by considering it as an order of our higher official, and we will follow and we will pass it on as it is to our lower cadre without any changes, and we will insist to our lower cadre that we should follow, because it came from our higher official and it is an order of our higher official. So when we communicate like this and when we interact like this,
then there will not be possibility of friendly relations with our lower cadre and also with our higher officials. Okay, so next, another limitation of official communication is ఖరీదైనది. This is a costly affair. This is a costly affair. Official communication is a costly affair. సో ఇతర కమ్యూనికేషన్ విధానాలతో పోల్చుకుంటే లాంఛనప్రాయమైనటువంటి కమ్యూనికేషన్ చాలా ఖర్చుతో కూడుకునేది. ఇది ముందుగానే మనం చెప్పుకున్నాం. సో ఈ రకమైనటువంటి కమ్యూనికేషన్లో మనకు చాలా ఖర్చు అవుతుంది. అంటే పై స్థాయి అధికారి నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు స్టెప్ బై స్టెప్ ఒక క్రమ పద్ధతిలో ఆ సమాచారం అనేది చేరటానికి అనేక అనేక రకాలైనటువంటి పద్ధతుల్లో అది చేరుతుంది. అందుకు ఎంతో సమయం అనేటువంటిది, ఎంతో సమయము, తర్వాత ఎంతో ఖర్చు అనేది కూడా అవుతుంది. దెర్ ఈజ్ ఏ లాట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ occurred or incurred in official communication because this is a lengthy process, and for communicating something or some information passing on to lower cadre from higher official, it will takes a lot of time and some expenditure also incurred in it. So this is a costly affair. Official communication is a costly affair. So another limitation is there are so many like this. There are so many reasons for official communication, which are the limitations of official communication. Let us see what are those. సో ఇంకా అనేక కారణాలు ఉన్నాయి పరిమితుల్లాగా, లాంఛనపరమైనటువంటి కమ్యూనికేషన్కి పరిమితుల్లాగా ఇంకా అనేక కారణాలు కూడా ఉన్నాయి. సో ఏమిటి ఆ కారణాలు అనేది మనం ఒకసారి పరిశీలించి చూద్దాం. సో వ్యక్తిగత సంబంధాలు లేకపోవటం మొట్టమొదటి కారణం. సో వ్యక్తిగతంగా మన ఈ కమ్యూనికేషన్, లాంఛనమైనటువంటి కమ్యూనికేషన్ అనేటువంటి ప్రక్రియలో అటు పై స్థాయి అధికారులతో కానీ కింది స్థాయి సిబ్బందితో కానీ ఎటువంటి పర్సనల్ రిలేషన్స్, వ్యక్తిగత సంబంధాలు అనేటువంటివి ఉండవు అన్నమాట. నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యం అవుతుంది. ఏమైనా డెసిషన్స్ తీసుకోవాలి అని అంటే మనకు ఒక ఆదేశంపై లేదా ఒక సమాచారము పై అధికారి నుంచి వచ్చింది. ఆ విషయంలో మనం ఏమైనా నిర్ణయం తీసుకోవాలంటే అది మనం వెంటనే తీసుకోలేం. ఓకే, సో జాప్యం అవుతుంది, అంటే లేట్ అవుతుంది అన్నమాట. ఓకే, సో వీ షుడ్ నాట్ టేక్ డెసిషన్స్ ఇమ్మీడియట్లీ బికాస్ we have to inform our higher official about whatever they communicate us or whatever they pass on communication to us. We have to think over it, and we should inform them, and afterwards we can take decisions. So this is a time taking process, and there will be delay in taking decisions. Okay, so and there will not be any personal relations between our higher officials and our lower cadre due to the process of official communication. The personal relations are not at all possible between our higher officials and our lower cadre. ఓకే, సో ప్రేరణకు సౌలభ్యం కాకపోవట. ఓకే, ఇందులో ఈ లాంఛనపరమైనటువంటి కమ్యూనికేషన్లో మనము తగిన ప్రేరణ పొందటానికి ఈ కమ్యూనికేషన్ అంత సౌలభ్యంగా, అంత సౌకర్యవంతంగా ఉండదన్నమాట. ఓకే, సో you are not at all inspired by the official communication because this is not at all convenient or comfortable for getting inspiration from official communication. ఓకే, అపార్థాలకు దారితీయట మరియు మానసికంగా దూరం చేయుట అనేది కూడా మరొక కారణం, మరొక పరిమితి. సో ఏమిటి అంటే ఈ అఫిషియల్ కమ్యూనికేషన్, ఈ లాంఛనపరమైనటువంటి కమ్యూనికేషన్లో మనము అప్పుడప్పుడు అపార్థం చేసుకునేకి అవకాశం ఉంటుంది. ఓకే, సో అపార్థాలకి దారి తీస్తుంది ఈ లాంఛనపరమైనటువంటి కమ్యూనికేషన్ అప్పుడప్పుడు. తర్వాత మానసికంగా దూరం అనేటువంటిది కూడా మన పై అధికారుల్ని, మనల్ని, లేదా మన కింది స్థాయి సిబ్బందిని, మనల్ని మానసికంగా దూరం కూడా చేస్తుంది. ఈ అపార్థాలు అనేటువంటివి కూడా మన మీద కింది స్థాయి సిబ్బందికి లేదా పై స్థాయి అధికారులకి అపార్థం కలిగే కూడా అవకాశం ఈ లాంఛనపరమైనటువంటి కమ్యూనికేషన్లో ఉంటుంది. ఎలా ఉంటుంది అంటే పై స్థాయి అధికారి ఏ విధంగా భావిస్తాడు అంటే, నేను పంపించిన సమాచారాన్ని ఉన్నది ఉన్నట్టుగా తూచా తప్పకుండా కింది స్థాయి అధికారి అనుసరిస్తున్నాడో లేదో అనేటువంటి ఒక అనుమానం. ఓకే, అనుసరించటం లేదు, లేదా దాన్ని ఉన్నది ఉన్నట్టుగా కింది స్థాయి సిబ్బందికి దాన్ని పంపించటం లేదు అనేటువంటి ఒక అనుమానం అనేటువంటిది మొదట కలుగుతుంది. తర్వాత అది మెల్లగా అపార్థాలు కూడా దారితీస్తుంది. కింది స్థాయి సిబ్బంది కూడా అలాగే ఈ పై స్థాయి అధికారి, తన పై స్థాయి అధికారి అనవసరంగా ఆదేశాలు జారీ చేస్తున్నాడు, అతనికంటే పై స్థాయి అధికారి ఒకటి చెబితే
మాకు ఇమ్మీడియట్గా ఉండేటువంటి పై స్థాయి అధికారి దానికి ఇంకొకటి జోడించి తన సొంత నిర్ణయాల్ని, సొంత ఆలోచనలు జోడించి మా మీద వాటిని బలవంతంగా రుద్దుతున్నాడు అనేటువంటి ఒక అపార్థం దారితీసే అవకాశం ఉంటుంది. తద్వారా ఏమవుతుందంటే మానసికంగా దూరం అనేటువంటిది పెరుగుతుందన్నమాట. కింది స్థాయి సిబ్బందికి మనకు, లేదా పై స్థాయి అధికారికి మనకి. సో దెర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ స్కోప్ ఇన్ మిస్అండర్స్టాండింగ్ అండ్ mental distance also day by day increases between our higher officials and our lower cadre in this official communication. Okay, so let all these are the limitations of official communication. ఇవి లాంఛనప్రాయం అయినటువంటి కమ్యూనికేషన్లో ఉన్నటువంటి పరిమితులు. సో నెక్స్ట్, లాంఛనప్రాయం కానటువంటి కమ్యూనికేషన్ అంటే ఏంటి, దాని ప్రయోజనాలు, దాని పరిమితులు ఏంటి అనేది చూద్దాం. Okay students, let us go for another type of communication which is called as grapevine communication and also unofficial communication. So what is grapevine communication, and what are the merits of grapevine communication, and what are the limitations of grapevine communication? Let us see in this class. Okay, so first of all let us see what is unofficial communication or grapevine communication. మొట్టమొదట లాంఛనప్రాయం కానటువంటి కమ్యూనికేషన్ అంటే ఏంటి, లేదా గ్రేప్వైన్ కమ్యూనికేషన్ అంటే ఏంటి చూద్దాం. సో ఈ లాంఛనప్రాయం కాని కమ్యూనికేషన్ అంటే ఏంటంటే, ప్రజలు లేదా వ్యక్తులు వారి కోరికలను ఈ కమ్యూనికేషన్ పరిధి నుండి బయటకు వ్యక్తం చేసినప్పుడు ఏర్పడుతుంది. సో లాంఛనప్రాయమైన కమ్యూనికేషన్ పరిధి ఏదైతే ఉంటుందో దాని నుంచి బయటకు ప్రజలు కానీ, వ్యక్తులు కానీ తమ కోరికలను వ్యక్తం చేసినప్పుడు ఈ లాంఛనప్రాయం కాని కమ్యూనికేషన్ అనేది ఏర్పడుతుంది. చూడండి, బాగా అర్థం. సో లాంఛనప్రాయం కాని కమ్యూనికేషన్ అంటే ఏంటి అంటే, సో లాంఛనప్రాయమైన కమ్యూనికేషన్ అనేది మనకు తెలుసు, యాజ్ ఇట్ ఈస్ పై అధికారి నుంచి వచ్చిందని కింది స్థాయి సిబ్బందికి మనం పంపిస్తాం. సో ఇక్కడ అలా పంపించకుండా ఆ కమ్యూనికేషన్ ఏదైతే వచ్చిందో, మనకు ఏ సమాచారం అయితే పై అధికారి నుంచి వచ్చిందో ఆ పరిధి నుంచి బయటికి, అంటే దాని యొక్క లిమిట్స్ని దాటి, మనం దాని లిమిట్స్ దాటి మన మనసులోని కోరికను, ఆలోచనను మనం వ్యక్తం చేస్తూ ఉంటాం అన్నమాట. సో దీన్ని లాంఛనప్రాయం కాని కమ్యూనికేషన్ లేదా గ్రేప్వైన్ కమ్యూనికేషన్ అని అంటారు. దీనికి స్థిరమైన నియమ నిబంధనలు ఏమీ లేవు. సో ఇలా చేస్తేనే ఇది లాంఛనప్రాయం కాని కమ్యూనికేషన్ అంటూ కొన్ని రూల్స్ కానీ, రెగ్యులేషన్స్ కానీ దీనికి ఏమీ లేవన్నమాట. సో దీన్ని ఒకరి నుండి మరొకరికి ఏ విధానంలోనైనా, ఏ దిశలోనైనా వ్యక్తం చేయొచ్చు. ఈ లాంఛనప్రాయం కాని కమ్యూనికేషన్ అనేది, దీనికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేవు. సో ఇది ఒకరి నుంచి మరొకరికి ఏ విధానంలో అంటే, ఏ విధానంలో అయినా సరే మనం కమ్యూనికేషన్ అనేది చేయొచ్చు. ఏ దిశలోనైనా సరే, అంటే ఎనీ డైరెక్షన్ అనమాట. ఇన్ ఎనీ డైరెక్షన్, ఇన్ ఎనీ విత్ ఎనీ మెథడ్, with any system, in any system, any method, we can communicate in this unofficial communication or grapevine communication. So what is unofficial communication? Beyond the limits of official communication, when some officer or employee or people express or pass on some information or communicate something beyond the limits of official communication, that is called as unofficial communication. There are no fixed rules and regulations for unofficial communication, and in this process of unofficial communication, this type of communication is possible in any direction, and we can communicate the information in any direction with any type of system. That is possible in unofficial communication. So there are some scholars who defined this grapevine communication or unofficial communication in a different way. Let us see those definitions of intellectuals who defined this grapevine communication. So కొద్దిమంది మేధావులు ఈ సబ్జెక్ట్ సంబంధించి, లేదా ఆచార్యులు ఈ గ్రేప్వైన్ కమ్యూనికేషన్ అనేటువంటి దాని గురించి రకరకాలుగా నిర్వచించారు. మనము వాటిని ఒకసారి చూద్దాం.
ముందుగా కేత్ డేవిస్ అనేటువంటి అతను ఆ, ఈ గ్రేప్ వైన్ కమ్యూనికేషన్ గురించి ఏమంటాడు అంటే, ఈ గ్రేప్ వైన్ అనేటువంటిది ఇది ఒక పరిస్థితి. ఇది ఏర్పడే సందర్భాలు ఏవి అని అంటే, ఒకటి సంస్థలోని ఉద్యోగులు వారి ఉద్యోగ భద్రత, ప్రమోషన్లు మరియు ఇంక్రిమెంట్లు మొదలైన వాటిలో అనిశ్చితి ఏర్పడినప్పుడు మొదలైన వాటిలో అనిశ్చితి ఏర్పడినప్పుడు. సో కేత్ డేవిస్ ప్రకారము గ్రేప్ వైన్ అనేది ఒక పరిస్థితి. ఓకే. సో ఈ పరిస్థితి ఎప్పుడు ఏర్పడుతుంది, ఏ సందర్భాల్లో ఏర్పడుతుంది అంటే, సంస్థలోని ఉద్యోగులు వారి ఉద్యోగ భద్రత, ప్రమోషన్లు మరియు ఇంక్రిమెంట్లు మొదలైన వాటిలో అనిశ్చితి ఏర్పడినప్పుడు. జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. కేత్ డేవిస్ అనేటువంటి అతను చెబుతూ ఉన్నాడు లాంఛనప్రాయం కాని కమ్యూనికేషన్ అంటే ఏంటి అని, లేదా గ్రేప్ వైన్ కమ్యూనికేషన్ అంటే ఏంటి అని. సో గ్రేప్ వైన్ అనేది ఒక పరిస్థితి, ఒక సిచ్యువేషన్. సో ఏమిటి సిచ్యువేషన్, ఏ కాంటెక్స్ట్లో ఈ సిచ్యువేషన్ అనేది అరైజ్ అవుతుంది, ఇన్ విచ్ కాంటెక్స్ట్ దిస్ సిచ్యువేషన్ అరైజెస్ అంటే, ఏ సందర్భంలో ఈ పరిస్థితి అనేది ఏర్పడుతుంది అంటే, ఒకటి ఒక సంస్థలో ఉద్యోగులు పనిచేస్తూ ఉన్నారు. వారి ఉద్యోగ భద్రత గురించి అనిశ్చితి అనేది ఏర్పడినప్పుడు. అంటే ఏమిటి అనిశ్చితి ఏర్పడటం అంటే ఏంటి అంటే, అప్పుడప్పుడు ఏమవుతుంది అని అంటే, మనం పనిచేసేటువంటి సంస్థలో మన ఉద్యోగం ఉంటుందా ఊడుతుందా, ఎన్నాళ్ళు ఉంటుంది, ఎప్పుడు మనల్ని ఉద్యోగం నుంచి తొలగిస్తారో అనేటువంటి ఒక సంశయం, ఒక అనుమానం మనకు కలిగినప్పుడు మనలో ఒక రకమైన అనిశ్చితి అనేది ఏర్పడుతుంది అనమాట. అంటే మన మనసు ఆలోచన స్టేబుల్గా ఉండదు, స్థిరంగా ఉండదు అనమాట. సో మనం ఒక రకమైన భయానికి గురవుతాం. ఉద్యోగ భద్రత అనేది లేకపోవడం వల్ల ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ అనేది మనకు కలుగుతుంది. అప్పుడు మనం ఏం చేస్తాము అంటే, పై అధికారుల నుంచి ఏదైనా సమాచారం వచ్చినప్పుడు, ఒక ఆదేశం అనేది వచ్చినప్పుడు, మనము ఆ ఆదేశం యొక్క పరిధికి దాటి, ఆ సమాచారం యొక్క పరిధిని దాటి మనము దాని జతకు ఏదైనా మనం కింది స్థాయి సిబ్బందికి కానీ, లేదా మనతో సమాన స్థాయి కలిగిన అటువంటి ఉద్యోగులకు కానీ మనము కొద్దిగా సమాచారాన్ని జోడించి పంపించడం, లేదా ఆ సమాచారాన్ని పంపించడము అనేటువంటి కమ్యూనికేట్ చేయడం అనేది చేస్తూ ఉంటాం. ఎప్పుడు మనకు ఉద్యోగ భద్రత అనేది లేనప్పుడు, ఉద్యోగ భద్రత లేక మనము మన మనసుకి అనిశ్చితి అనేది ఏర్పడినప్పుడు. అలాగే ప్రమోషన్ విషయంలో కూడా. సో పై స్థాయి అధికారి ఒక కమ్యూనికేషన్ ఒకటి కమ్యూనికేట్ చేస్తుంటాడు. దాంట్లో ఏముంటుందంటే, పలానా వ్యక్తికి ప్రమోషన్ ఇస్తున్నాము, ఓకే, పలానా వ్యక్తికి ప్రిన్సిపల్గా లేదా వైస్ ప్రిన్సిపల్గా ప్రమోషన్ ఇస్తున్నాము అన్నట్టుగా ఒక ఆదేశం వచ్చిందనమాట. సో ఆదేశం చూసినప్పుడు ఒక ఉద్యోగిగా మనము ఆలోచనలో పడతాం. అరే నాకు ఇవ్వకుండా ప్రమోషన్ వాళ్ళకి ఇచ్చారే, అతను నాకంటే జూనియరే, అతనికి నాకంటే సర్వీస్ తక్కువే, ఇట్లా రకరకాల ఆలోచనలు వస్తాయి. వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే, పై స్థాయి అధికారి ఏదైతే కమ్యూనికేట్ చేస్తాడో దాన్ని యాజ్ ఇట్ ఈస్ కింది స్థాయి సిబ్బందికి పంపించాం. దాని మీద మనము మన సొంత ఆలోచనల్ని జోడించి, ఓకే, దాని యొక్క పరిధి, దాని యొక్క లిమిటేషన్స్ని దాటి మనం కొన్ని ఏదో ఒక పద్ధతిలో కింది స్థాయి సిబ్బందికి కమ్యూనికేట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ ఉద్యోగ భద్రత సంబంధించినటువంటి విషయంలో, ప్రమోషన్లకు సంబంధించిన విషయంలో, అలాగే ఇంక్రిమెంట్లు కూడా అప్పుడప్పుడు మనకు సంవత్సరానికి ఒకసారి 2 సార్లు ఇంక్రిమెంట్స్ ఇస్తూ ఉంటారు ఉద్యోగం చేసేటప్పుడు. సో ఆ ఇంక్రిమెంట్లకు సంబంధించి మనకు ఇంక్రిమెంటు ప్రతి సంవత్సరం ఖచ్చితంగా ఇవ్వకపోయినా, లేదా మన ఇంక్రిమెంట్లో ఏదైనా కోత అనేటువంటిది పడినా, లేదా తక్కువ అమౌంట్ మనకి ఇంక్రిమెంట్ రూపంలో ఇచ్చిన, అప్పుడు మనలో ఈ ప్రమోషన్లకు సంబంధించి, ఉద్యోగ భద్రతకు సంబంధించి, ఇంక్రిమెంట్లకు సంబంధించి ఒక రకమైనటువంటి అనిశ్చితి అనేది ఏర్పడి, మనము ఆ లాంఛనప్రాయమైన కమ్యూనికేషన్ యొక్క పరిధిని దాటి, ఓకే, మనము ఏం చేస్తామంటే మనము ఏదైనా కమ్యూనికేట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాం. మన ఆలోచనలని, మన ఫీలింగ్స్ని దాంతో పాటు కమ్యూనికేట్ చేసే ప్రయత్నం చేస్తాము. సో అటువంటి సందర్భాలు, ఈ పైన చెప్తున్నటువంటి సందర్భాల్లో ఒక సిచ్యువేషన్ అనేది అరైజ్ అవుతుంది. ఆ సిచ్యువేషన్లోని మనము ఈ అనఫిషియల్ కమ్యూనికేషన్ అనేది చేస్తాము. సో యాజ్ పర్ కేత్ డేవిస్, గ్రేప్ వైన్ ఈజ్ ఎ సిచ్యువేషన్, and this situation arises when
uh, when we did not get promotion, or in the context of promotion, or in the context of increments, or in the context of job security, uh, when we feel something like unstable in our mind, uh, when our mind is unstable regarding this, then we will communicate something beyond the limit of official communication. Okay, this situation, the grapevine situation then arises in this context. So in the context of job security, increment and promotion, the grapevine situation arises, and we will communicate something other than or something beyond the limits of official communication. That is called as grapevine communication as per the Keith Davis. Okay, so next we will go for another thing. ఓకే. సో, రెండవది ఏంటి అంటే, సంస్థలో మార్పులు అనగా విధానాల్లో మార్పులు, కొత్త సాంకేతిక అభివృద్ధి మొదలగునవి. ఒక్క నిమిషం. ఓకే. ఆ కేత్ హ్మ్. ఇందాక మనం చెప్పుకున్న డేవిస్ అనేటువంటి అతను ఇచ్చిన నిర్వచనంలో భాగంగా, సంస్థలో మార్పులు అనగా విధానాల్లో మార్పులు, కొత్త సాంకేతిక అభివృద్ధి మొదలైనవి. ఉద్యోగాలు తమ కార్యకలాపాలు నిర్వర్తించడంలో ఒకరి పట్ల ఒకరు నమ్మకాన్ని కోల్పోయిన ఎడల ఇది సంభవించును. సో, ఇందాక చెప్పుకున్నాం ఏంటి అంటే, ఇదొక సిట్యుయేషన్, గ్రేప్ వైన్ అనేది ఒక సిట్యుయేషన్ అని చెప్పుకున్నాం. సో, అట్లా సిట్యుయేషన్‌ను అరైజ్ కావడానికి ఇంక్రిమెంట్స్, ప్రమోషన్స్, జాబ్ సెక్యూరిటీ, కొన్ని రీజన్స్, కొన్ని కాంటెక్స్ట్‌లు కొన్ని చెప్పాం. అలాగే సంస్థలో మార్పులు, మనం పనిచేసేటువంటి సంస్థలో అప్పుడప్పుడు భారీగా కానీ లేదా చిన్న చిన్న మార్పులు కానీ జరుగుతాయి. సో, మార్పులు అంటే ఏంటంటే విధానాల్లో మార్పులు. మనం చేసేటువంటి సంస్థ, ఆ సంస్థలో యజమాని కానీ, లేకుంటే సంస్థలో నిర్వాహకుడు అంటే మేనేజర్ కానీ, వారు ఆ సంస్థ యొక్క విధి విధానాల్లో అప్పుడప్పుడు కొన్ని మౌలికమైనటువంటి మార్పులు అనేటువంటివి తీసుకొస్తారనమాట. సో, ఆ మార్పులకి మనం అంగీకరించాలి, అనుసరించాల్సి వస్తుంది. సో, అటువంటి మార్పులు వచ్చినప్పుడు అదొక సందర్భం. ఆ సందర్భంలో ఈ గ్రేప్ వైన్ అనేటువంటి సిట్యుయేషన్ ఏర్పడుతుంది. ఓకే. సో, ఇంకా చెప్పాలంటే కొత్త సాంకేతిక అభివృద్ధి, మార్పులు అంటే ఇంకా ఏం చెప్పాలంటే న్యూ టెక్నాలజీ, న్యూ టెక్నాలాజికల్ డెవలప్‌మెంట్. అప్పుడప్పుడు మనం పనిచేసేటువంటి సంస్థలో టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేయడం, కొత్త టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేయడం. ఓకే. ఆ విధంగా మన సంస్థను అభివృద్ధి చేయడము, మన సంస్థలో మార్పులు, విధానాల్లో మార్పులనేది తీసుకొని వస్తారు. సో, ఆ కాంటెక్స్ట్‌లో గ్రేప్ వైన్ అనేటువంటి సిట్యుయేషన్ అరైజ్ అవుతుంది. సో, అరైజ్ అయినప్పుడు మనము బియాండ్ ద లిమిట్ ఆఫ్ అఫిషియల్ కమ్యూనికేషన్ మనం ఏదైనా కమ్యూనికేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే చూడండి, లాంఛనప్రాయమైనటువంటి కమ్యూనికేషన్ అనేటువంటి దానికి కొన్ని పరిధులుంటాయి. ఆ పరిధికి మించి మనము ఏదైనా మాట్లాడడం, చెప్పడం లేదా పాస్ ఆన్ చేయడము, సమాచారాన్ని పంపిణీ చేయడం అనేది చేస్తాము. ఎప్పుడు అనంటే మనం పనిచేసేటువంటి సంస్థలో మార్పులొచ్చినప్పుడు, ముఖ్యంగా విధానాల్లో మార్పులొచ్చినప్పుడు, ఇంకా చెప్పాల్సొస్తే ఏదైనా కొత్త సాంకేతికతని అందిపుచ్చుకున్నప్పుడు మన సంస్థ, లేదా కొత్త సాంకేతిక అభివృద్ధి అనేది మన సంస్థలో జరిగినప్పుడు మనం చేస్తాం. ఓకే. సో, ఆహ్, we will communicate something beyond the limit of official communication. So that is a situation, and that situation arises in the context of what, when in our organization some changes occur in um, the technology in our organization in which we are working, when some changes occur in the technology, and when technological development is occurred in our organization, and when some changes in rules and regulations occur in our organization, then the grapevine situation arises, and we will communicate something beyond the official communication. Okay.
సో ఇక మూడవది ఏంటంటే ఉద్యోగాలు తమ కార్యకలాపాలను నిర్వర్తించడంలో ఒకరి పట్ల ఒకరు సమ్మకాన్ని కోల్పోయినడలా ఇది సంభవించును. సో ఉద్యోగులు, పనిచేసేటువంటి ఉద్యోగులు తమ కార్యకలాపాలని అంటే తమ పనిని చేసేటువంటి క్రమంలో ఒకరి పట్ల ఒకరికి నమ్మకం అనేది ఎప్పుడైతే కోల్పోతారో అప్పుడు ఓకే ఈ గ్రేప్ వైన్ అనేటువంటి సిచ్యువేషన్ అరైజ్ అవుతుందన్నమాట. సో పై స్థాయి అధికారికి కింది స్థాయి అధికారి మీద నమ్మకం లేదు. ఓకే, మా కింది స్థాయి అధికారి తన కింది స్థాయి సిబ్బంది మీద నమ్మకం లేదు. అట్లా ఒకరి మీద ఒకరికి నమ్మకం లేనప్పుడు ఏమవుతుంది? ఒకరి మీద ఒకరికి నమ్మకం లేనప్పుడు అంటే సో ఒకరి మీద ఒకరికి నమ్మకం లేనప్పుడు మనం ఖచ్చితంగా పై స్థాయి అధికారి నుంచి ఏ ఆదేశాలు అయితే వచ్చాయో పై స్థాయి అధికారి నుంచి ఏ ఆదేశాలు అయితే వచ్చాయో ఆ ఆదేశాలని తూచా తప్పకుండా పాటించడం కానీ ఉన్నది ఉన్నట్టుగా కింది స్థాయి సిబ్బందికి పంపించడం ఆ ఆదేశాన్ని లేదా ఆ సమాచారాన్ని కానీ సాధ్యం కాదనమాట. ఎందుకంటే నమ్మకం లేదు కాబట్టి. పై స్థాయి అధికారి మీదకి మన మీద లేదు, మనకు కింది స్థాయి సిబ్బంది మీద నమ్మకం లేదు. సో పై స్థాయి అధికారికి ఎందుకు నమ్మకం లేదంటే నేను పంపించింది వీళ్ళు యాస్టీజ్ అనుసరిస్తారో లేదో, అతను యాస్టీజ్ దాన్ని పాస్ ఆన్ చేస్తాడో లేదో, లేదా ఇటువంటి సందేహాలతో పై స్థాయి అధికారికి మన మీద అప్పుడప్పుడు నమ్మకం కోల్పోవడం జరుగుతుంది. అలాగే మనం కూడా కింది స్థాయి సిబ్బంది మీద నమ్మకం కోల్పోయి ఏం చేస్తాము అని అంటే పై స్థాయి అధికారి పంపించిన సమాచారాన్ని కాస్త మార్పులు చేర్పులు చేయడం, దానికి మన సొంత అభిప్రాయాలని ఆలోచనలు జోడించడం అనేది చేసి కింది స్థాయి సిబ్బందికి సమాచారం పంపించడం లేదా ఆదేశాలు ఇవ్వడం అనేది చేస్తూ ఉంటాం అన్నమాట. సో వెన్ వీ లాస్ కాన్ఫిడెన్స్ mutually, then this situation arises, and then the grapevine situation arises. In this context, we will communicate something beyond the limits of official communication అనేటువంటిది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఓకే, while doing our job, while doing our work in our organization, when we lost confidence mutually, that means our higher officials have no confidence on us and we also have no confidence on our lower cadre, then what will happen? Then in this context what will happen? Grapevine situation arises, and you all know what is grapevine situation. The grapevine situation is the situation when we communicate something beyond the limits of official communication. Okay, నెక్స్ట్, లాంఛనప్రాయం కాని వ్యవస్థలో సమాచారాన్ని చేరవేయడానికి కేత్ డేవిస్ 4 విధానాల్ని గుర్తించాడు. సో ఈ అనఫిషియల్ కమ్యూనికేషన్ ఏదైతే ఉందో ఇందులో ఒక 4 సిస్టమ్స్, ఓకే, విధానం, ఓకే, ఈ పద్ధతి విధానాల్ని ఈ కేత్ డేవిస్ అనేటువంటి అతను ఐడెంటిఫై చేశాడనమాట. సో కేత్ డేవిస్ ఐడెంటిఫైడ్ 4 టైప్స్ ఆఫ్ సిస్టమ్స్ ఇన్ అనఫిషియల్ కమ్యూనికేషన్. లాంఛనప్రాయం కాని సమాచారం అనేటువంటి దాన్ని చేరవేయటానికి కేత్ డేవిస్ 4 విధానాల్ని గుర్తించాడు. అవి ఏవి అంటే 1 ఒకే గొలుసు, 2 పుకార్ల గొలుసు, 3 సంభావ్యత గొలుసు, 4 సమూహపు గొలుసు. గొలుసు అంటే చైన్ అన్నమాట. సో వాట్ ఆర్ దోస్ 4 టైప్స్? వాట్ ఆర్ దోస్ 4 సిస్టమ్స్ which are identified by the Keith Davis in unofficial communication? So number 1 okay golusu. Okay golusu means single chain. Number 2 pukarla golusu. పుకార్లు का मतलब రూమర్. ఓకే, పుకార్లు అంటే రూమర్స్ అన్నమాట. సో రూమర్స్ చైన్ ఆఫ్ రూమర్స్, సింగిల్ చైన్. ఓకే, సింగిల్ చైన్. దెన్ రూమర్స్ చైన్. థర్డ్ వన్ సంభావ్యత గొలుసు. సంభావ్యత का मतलब probability. Okay, probability chain. And fourth one is సమూహపు గొలుసు, గ్రూప్ చైన్. సమూహం मतलब గ్రూప్ చైన్. ఓకే, సో లెట్ us see the first type of chain. ముందుగా ఒకే గొలుసు అనేటువంటి దాని గురించి చూద్దాం. సో ఏమిటి ఒకే గొలుసు? సో ఈ గొలుసు కట్టు విధానంలో ఒక వ్యక్తి ఇంకో వ్యక్తితో కమ్యూనికేషన్ ప్రారంభిస్తాడు. తర్వాత ఈ 2వ వ్యక్తి నుండి 3వ వ్యక్తికి, 3వ వ్యక్తి నుండి 4వ వ్యక్తికి, ఇలా సంస్థలోని సభ్యులందరికీ సమాచారం ఒక గొలుసు కట్టు రూపంలో చేరబడుతుంది. సో ఇది సింపుల్, మనకు అందరికీ తెలుసు. ఓకే, చైన్ అనేటువంటిది, సింగిల్ చైన్ అనేటువంటిది మనకి తెలుసు అన్నమాట. సో మీరు చైన్ గమనిస్తే ఒక గొలుసు మరొక గొలుసు ఇట్లా లాక్ అయి ఉంటాయి అన్నమాట. సో అట్లా ఒకదానికొకటి లాక్ అయి ఉంటాయి. ఓకే, ఏమవుతుంది అని అంటే
ఈ మొత్తం గొలుసు లాగా ఉండేటువంటి ఈ ప్రాసెస్‌లో పై స్థాయి అధికారి నుంచి కింది స్థాయి సిబ్బందికి ఒక సమాచారం వస్తుంది. అంటే ఒకటో వ్యక్తి నుంచి రెండో వ్యక్తికి సమాచారం. కమ్యూనికేషన్ అనేటువంటిది ఒకటో వ్యక్తి రెండో వ్యక్తితో చేస్తాడు. రెండో వ్యక్తి దాన్ని మూడో వ్యక్తికి కమ్యూనికేట్ చేస్తాడు. మూడో వ్యక్తి నాలుగో వ్యక్తికి కమ్యూనికేట్ చేస్తాడు. అట్లా మొత్తం సంస్థలోని సభ్యులందరి మధ్య సమాచారం అనేది ఒక గొలుసు లాగా, గొలుసు కట్టు రూపంలో ఒకరి నుంచి ఒకరికి చేరుతుంది. దీన్ని మనం ఒకే గొలుసు అని చెప్పి అంటాం. సో దిస్ ఈస్ కాల్డ్ యాస్ సింగిల్ చైన్. In this process, in this method, what will happen? Uh, some information is communicated from one person to another person, first person to second person, and then from second person that is communicated to third person, and third person communicates same thing to fourth person. In the same way, in the same system, in the same way, step by step, from one person to another person, information is passed on or communicated to one another. సో దిస్ ఈస్ కాల్డ్ అ సింగిల్ చైన్. సో రెండవది ఏంటంటే పుకార్ల గొలుసు. ఈ విధానంలో ఈ పుకార్ల గొలుసు అంటే ఏంటంటే ఒక వ్యక్తి చాలామంది వ్యక్తులతో కమ్యూనికేషన్ చేస్తాడు. సో ఏదైనా సమాచారం గురించి ఒక వ్యక్తికి తెలిసినప్పుడు అతని ద్వారా ఈ పుకారు అనేక మంది వ్యక్తులకి చేరుతుంది. సో ఇది చూడండి, పుకార్ల గొలుసు అంటే ఏం లేదు, మీకు అందరికీ తెలుసు. అప్పుడప్పుడు కొన్ని పుకార్లు అనేటువంటి పుట్టిస్తూ ఉంటారు. ఓకే. సో మనము సోషల్ మీడియాలో కూడా చూస్తూ ఉంటాం. మీరు న్యూస్ పేపర్లు చదవడం, వార్తలు చూడటం అనేది అలవాటు ఉంటే ఈ పుకార్లు అనేవి ఎట్లా ఉంటాయనేది తెలుస్తుంది అనమాట. అంటే ఉదాహరణకి ఈ మధ్యలో ఒక పెద్ద పుకారు సోషల్ మీడియాలో వచ్చినటువంటి పుకారు ఏమిటంటే, ఉదాహరణకి చెప్తున్నా, అది ఎక్కడో వికారాబాద్ ఏదో సంథింగ్ తెలంగాణలో ఒక ఊరు అనమాట. అక్కడ ఒక పాము అనేటువంటిది పాము పాడుతోంది, పాము నోరు తెరిచి పాడుతోంది, నోరు తెరిచి పాము నోటి నుంచి శబ్దాలు వస్తున్నాయి, పాటలాగా శబ్దాలు వస్తున్నాయి అనేటువంటి ఒక పుకారు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిందనమాట. సో దానికి సంబంధించి వీడియోలు కూడా, క్లిప్పింగ్స్ కూడా మనకి వాట్సాప్లో, యూట్యూబ్లో షికార్లు చేశాయన్నమాట. ఓకే. సో తర్వాత అది పుకార్ అనేది ఎలా తెలిసింది అని అంటే, ఆ పాములకు సంబంధించినటువంటి జ్ఞానం కలిగినటువంటి కొందరు వ్యక్తులు, ఓకే, ఆ వీడియో ఇంతకు ముందే ఒక సంవత్సరం క్రితమే విదేశాల్లో ఒక వ్యక్తి ఆ వీడియో రూపొందించాడు. అదొక ఫేక్ వీడియో, అదొక అబద్ధం. దాన్ని ఇప్పుడు మన ప్రాంతంలో ఉండేటువంటి వ్యక్తి, నేను పలానా చోట పాము చూశాను, అది పాము పాడటం చూశాను, పాము నోటి నుంచి రాగాలు రావటం చూశాను అని చెప్పి తన సొంత ఆలోచన దానికి జోడించి తన భాషలో దాన్ని వాట్సాప్లో లేకుంటే ఫేస్బుక్లో, యూట్యూబ్లో వైరల్ చేయడం జరిగిందనమాట. ఇది టీవీలో కూడా రావడం జరిగింది. బట్ అది అబద్ధం అని చెప్పి దాన్ని ఖండించడం కూడా చేశారు. ఎవరు? ఈ జంతు శాస్త్రజ్ఞులు, తర్వాత ఈ పాములకు సంబంధించిన జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు. ఓకే. సో ఇక్కడ ఏమవుతుందంటే, ఒక వ్యక్తి అనేక మంది వ్యక్తులకి విషయాన్ని పాస్ ఆన్ చేస్తాడు, లేదా సమాచారాన్ని పంపిణీ చేస్తాడు, లేదా కమ్యూనికేట్ చేస్తాడు. ఇక్కడ ఒక పద్ధతి ఏముండదు. ఒక వ్యక్తి రెండో వ్యక్తికి, లేదా పై అధికారి ఇమ్మీడియట్గా తన కింది అధికారికి, ఆ కింది అధికారి మరి కింది అధికారి, అలా పద్ధతి అంటూ ఏముండదు అనమాట. ఒక వ్యక్తి జస్ట్ ఇలా అంట అలా అంట అని చెప్పడం, అది అట్లా ఒకరి నుంచి ఒకరికి అట్లా స్ప్రెడ్ అయిపోతుంది అనమాట. ఓకే. ఇందులో ఒక సిస్టమ్ అనేది ఉండదు. అనేక మందికి, అంటే వ్యవస్థలో భాగం కాని వాళ్ళు, కేవలం వ్యవస్థలో భాగమైన వాళ్ళు కాకుండా వ్యవస్థలో భాగం కాని వాళ్ళకు కూడా ఈ విషయం, సమాచారం అనేది తెలుస్తుంది. అదొక పద్ధతి ప్రకారం కాకుండా ఎలాగంటే అలా తెలిసిపోతుంది అనమాట. ఓకే. దీన్ని పుకార్ల గొలుసు అంటారు. సో రూమర్స్ చైన్. వాట్ ఈజ్ రూమర్స్ చైన్? ఇన్ దిస్ రూమర్స్ చైన్ వాట్ విల్ హ్యాపెన్, a person will communicate something in not in a systematic manner. He will communicate something which is not at all true, and which is a rumor, and which will be proved in future as a rumor. He creates some rumor, or he receives some rumor from some other person, and he will immediately communicate that rumor to so many persons in a unsystematic way. That is called as rumors chain. Okay. నెక్స్ట్ వి గో ఫర్ ప్రాబబిలిటీ చైన్. సంభావ్యత గొలుసు గురించి చూద్దాం. సో ఈ విధానంలో ఈ సంభావ్యత గొలుసు అంటే ఏంటంటే, ఇందులో వివిధ వ్యక్తుల మధ్య ఏ విధమైన లాంఛనప్రాయమైన సంబంధాలు లేనప్పటికీ సమాచారం వివిధ వ్యక్తులకు సంభావ్యత రూపంలో చేరును. ఓకే. ఈ దశలో యాదృచ్ఛిక సమాచార మార్పిడి జరుగుతుంది. సో ఏంటి సంభావ్యత గొలుసు అని అంటే, ఇక్కడ ఈ సంభావ్యత గొలుసు అంటే ఏంటంటే, వ్యక్తులు ఉంటారు. ఆ
ఆ వ్యక్తుల మధ్య ఎటువంటి లాంఛనప్రాయమైన సంబంధాలు ఉండవు. అంటే అఫీషియల్ రిలేషన్స్ అనేటువంటివి కొందరు పర్సన్స్ మధ్య అసలు ఉండవు. లాంఛనప్రాయమైన సంబంధాలు కొందరు వ్యక్తుల మధ్య ఉండవన్నమాట. సో, లాంఛనప్రాయమైన సంబంధాలు లేనప్పటికీ సమాచారం ఏమవుతుంది అంటే, ఆ వ్యక్తులకు అంటే కొందరు వ్యక్తులకు సంభావ్యత రూపంలో చేరును. సంభావ్యత రూపము అంటే ఏంటంటే, అందరి వ్యక్తులకి కాకుండా కొద్దిమంది వ్యక్తులకి ర్యాండమ్‌గా. సో, ఒకటో వ్యక్తికి, తర్వాత ఐదో వ్యక్తికి, లేదా ఏడో వ్యక్తికి, లేదా తొమ్మిదో వ్యక్తికి జిగ్‌జాగ్‌గా ర్యాండమ్‌గా ఇన్ఫర్మేషన్ అనేది ఒకరి నుంచి ఒకరికి కమ్యూనికేట్ అవుతుంది. ఓకే. ఎవరికి కమ్యూనికేట్ అవుతుందంటే, వాళ్ళు మన అఫిషియల్ కమ్యూనికేషన్‌లో భాగం కాని వాళ్ళు. మన అఫిషియల్ చైన్ ఏదైతే ఉంటుందో కమ్యూనికేషన్ చైన్, అందులో భాగం కానప్పటికీ కూడా ఓకే. ఈ ఇన్ఫర్మేషన్ అనేది పాస్ ఆన్ అవుతుంది. ర్యాండమ్‌గా జిగ్‌జాగ్‌గా పాస్ ఆన్ అవుతుందన్నమాట. సో, తర్వాత ఈ దశలో యాదృచ్ఛిక సమాచార మార్పిడి జరుగుతుంది. ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఎక్స్‌చేంజ్ అనేది అది హ్మ్. జస్ట్ యాస్ ఎ కోయిన్సిడెన్స్ లాగా జరుగుతుంటుందనమాట. అంటే ఖచ్చితంగా వీరి మధ్య సమాచార మార్పిడి జరుగుతుందన్నట్టు కాకుండా యాదృచ్ఛికంగా ఎవరి మధ్య అంటే వారి మధ్య సమాచారం ఇచ్చిపుచ్చుకోవడం అనేటువంటిది జరుగుతుంది. దీన్ని సంభావ్యతా గొలుసు అంటారు. సో, ప్రాబబిలిటీ చైన్. వాట్ ఈస్ ప్రాబబిలిటీ చైన్? దిస్ ఈస్ ఎ చైన్. ఇన్ దిస్ వాట్ విల్ హ్యాపెన్, ఇన్ఫర్మేషన్ is passed on between some persons with in a zigzag manner, and in a random method information is passed on between some people who are not at all a part of official communication. Okay. And this is happened uh, as a coincidentally this is happened, matlab the information exchange is also possible between those persons who are not at all a part and parcel of the official communication, as a just as a coincident. Okay. Next we will go for group chain. Okay. సమూహపు గొలుసు అంటే ఏంటో చూద్దాం. ఈ సమూహపు గొలుసు అంటే ఏంటంటే, ఒక వ్యక్తి ఎంపిక చేసుకున్న ఒక సమూహానికి మాత్రమే సమాచారాన్ని చేరవేస్తాడు. సో, సమూహపు గొలుసు అంటే ఇక్కడ కమ్యూనికేషన్ లేదా సమాచారాన్ని పంపిణీ చేయడం అనేది ఎలా జరుగుతుంది అంటే, నేను సమాచారాన్ని పంపిస్తాను. ఎవరికి అంటే ఒక గ్రూప్‌కి పంపిస్తాను. ఏ గ్రూప్‌కి అంటే నేను సెలెక్ట్ చేసుకుంటాను. పలానా గ్రూప్‌కి మాత్రమే చెప్పాలి. పలానా గ్రూప్‌కి మాత్రమే సమాచారాన్ని చేరవేయాలి అని నేను మనసులో ఎంపిక చేసుకొని ఉంటాను. నా మెదడులో ఎంపిక చేసుకొని ఉంటా. వారికి మాత్రమే సమాచారాన్ని చేరవేస్తాను. ఓకే. సో, తర్వాత ఈ విధానంలో బాగా నమ్మేవారు, బాగా తెలిసిన వారు, ఓకే, నలుగురు నుండి ఐదుగురిని ఎంపిక చేసుకొని వారికి సమాచారం అందిస్తాము. సో, ఏం జరుగుతుంది అంటే ఇక్కడ మనం సమాచారం పంపిణీ చేస్తాము ఒక గ్రూప్‌కి అన్నాం. ఎవరు ఆ గ్రూప్ అనంటే ఎవరినైతే మనం బాగా నమ్ముతామో, ఎవరైతే మనకు బాగా తెలుసో అటువంటి నలుగురు, ఐదుగురు వ్యక్తుల్ని ఒక గ్రూప్‌గా మనం సెలెక్ట్ చేసుకొని వారికి మాత్రమే సమాచారాన్ని పంపిస్తాం. ఓకే. ఇక్కడ కనీసము ఒక ఇద్దరు వ్యక్తులతో అయినా బయట వ్యక్తులతో అంటే వీరిలో కనీసం ఇద్దరైనా ఈ సమాచారాన్ని బయట వ్యక్తులతో పంచుకుంటారు. అంటే ఏంటంటే ఇక్కడ సమాచారం అనేటువంటిది గ్రూప్ పంపిస్తాం కదా! ఆ గ్రూప్‌లో వ్యక్తులు కనీసం ఒకరిద్దరైనా బయట వాళ్ళు ఉంటారు. ఓకే. లేదంటే మనం ఎవరినైతే బాగా నమ్ముతామో, ఎవరైతే మనకు బాగా తెలుసుంటారో వారిని ఒక గ్రూప్‌గా భావించి వారికి సమాచారం పంపిస్తాం కదా! వాళ్ళు ఇంటర్నల్‌గా కనీసం ఒకరిద్దరితో అయినా బయట వాళ్ళతో సమాచారాన్ని పంచుకుంటారు. ఆ విధంగా ఏమవుతుందంటే సమాచారం పూర్తిగా సంస్థలోని అందరికీ చేరవేయబడుతుంది. సో, ఆ విధంగా ఫైనల్‌గా ఏమవుతుంది అనంటే ఆ ఇన్ఫర్మేషన్ ఏదైతే మనము బాగా నమ్మిన వారికి, తెలిసిన వారికి సమాచారం పంపించి ఉంటామో, వారు ఒకరిద్దరు బయట వ్యక్తులకి అంటే మనం ఒక గ్రూప్ అనుకుంటే మేము ఆ గ్రూప్‌కి బయట ఉండేటువంటి ఒకరిద్దరు వ్యక్తులకి వాళ్ళ సమాచారం పంపించడం జరుగుతుంది. అట్లా టోటల్‌గా అందరికీ సమాచారం అనేది చేరవేయబడుతుంది. దీన్నేమంటారు అంటే సమూహపు గొలుసు అని చెప్పి అంటారు. గ్రూప్ చైన్. వాట్ ఈస్ గ్రూప్ చైన్? Group chain is nothing but in this communication process what will happen, uh, we will communicate or we will pass on information to some four or five people we believe whom we believe and on whom we have confidence. Okay. We will communicate or we will pass on the information, and those people
who are in group will communicate with some other persons who are not in our group, who are not in our confidential group. Okay, in that way, all the information is passed it on to all the persons who are working in our organization. So this is called as a group chat. Group chat. Okay, so this is what called as unofficial communication, and mm, the methods of unofficial communication. Okay,